హలో ఫ్రెండ్స్, ఇవాళ నానమ్మ గారి స్వీట్ చేస్తుంది. ఏం స్వీట్ చేస్తా? బాదుషా, చిట్టి బాదుషాలు చేస్తుంది. దీనికి కావాల్సిన ఏంటంటే 2 గ్లాసుల మైదా పిండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల మైదా పిండి వేసాను. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న టీ స్పూను తినే సోడా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టీ స్పూను మన బేకింగ్ సోడా ఉప్పు వేసుకోవాలి. 2 వేసుకుంటే బాగా పొంగుగా వస్తాయి అన్నమాట. ఇది వీటిని కలపాలి. కలిపాక దీంట్లో ఏం చేయాలి, మనం నెయ్యి ఒక అరకప్పు నెయ్యి వేసుకోవాలి. చూసారా, ఒక అరకప్పు నెయ్యి కాగబెట్టాను, ఇందులో వేస్తున్నాను. వేసాక దీంట్లో ఏం చేయాలి, ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఒక అరకప్పు పెరుగు వేసుకొని ఇది అంతా కూడా బేకింగ్ సోడా ఇవన్నీ కూడా కలిసేటట్టుగా శుభ్రంగా ఇట్లాగా ఇట్టుగా కలపాలి. మనం రీగా కలపకుండా ఇలాగ జాగ్రత్తగా కలిపితే ఏమేస్తే గుల్లబారినట్టుగా వస్తుంది అనమాట. ఇలాగా దీంట్లో వాటర్ చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే మనం పెరిగేసుకున్నాం కదా, వాటరు చాలా తక్కువ పడుతుంది. ఒక అర గ్లాస్ వాటర్ అయితే ఎక్కువ పట్టదు. వాటర్ పెరిగేసుకున్నాం కాబట్టి చూసి వేసుకొని కలుపుకోండి, లేకపోతే మళ్ళీ జారుగా అయిపోతుంది. అప్పుడు మనకు చేయటానికి కష్టం అవుతుంది. దీన్ని ఏం చేయాలి, మనం ఒక హాఫ్ అన్ అవర్ బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పెట్టేద్దాం. చూసారా ఎలాగ వచ్చిందో, గుల్లగా వస్తుంది అనమాట. సేమ్ మన గులాబ్ జాములు ఉంటాయి చూసారా, అలాగా గుల్లబారినట్టుగా వస్తుంది. చాలా బాగుంటుంది, అందరు చేసుకోండి. చాలా తేలిక కూడా. చిట్టి బాదుషాలు మనవరాళ్ళు వచ్చి అడిగారనుకో, నానమ్మ స్వీట్ పెట్టు అని, అప్పుడు మనం పెట్టచ్చు పిల్లలకి. ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మనం పక్కన పెడదాం. చూసారా, ఇలా కలిపేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెడదాం. చూసారుగా, పిసికి కలపకూడదండి. కలిపామనుకోండి అది కాస్త గట్టిగా అయిపోతుంది. ఇలా కలిపేసి పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్. మనం దీని మీద ఇలాగా మూత పెట్టేసి ఉంచేద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత చేయిద్దాం. హలో, మనము ఇందాక కలిపెట్టిన పిండి చూసారా ఎలాగ వచ్చేసిందో పొరలుగా. దీన్ని మనం ఇప్పుడు బాదుషాలు చేద్దాము. ఏం చేయాలంటే ఇలాగా లైట్గా పసిబిడ్డల్ని మనం ఎలా చూస్తామో అలాగా చూడాలి. వీటిని జాగ్రత్తగా ఇలాగ 2 వైపులా ఇలాగా నొక్కేసి మనం బాదుషాలు చేసుకోవాలి. ఇలాగ గుంట చేసేసామనుకోండి, మధ్యలో పెట్టి మళ్ళీ మనం వేయించేటప్పుడు కూడా వీటిని ఇలా ప్రెస్ చేసేసామనుకోండి, బాగా గుల్లబారి ఉంటాయి, బాగుంటుంది. నేను మళ్ళీ మీకు చేసినప్పుడు పెడతాను. అన్నీ చేశాక, బాదుషాలన్నీ చేశాక చూపిస్తాను. హలో, మనం 2 కప్పులు మైదా పిండితోటి బాదుషాలు చేస్తున్నాం కదా, 2 గ్లాసులతోటి. అదే 2 గ్లాసులతోటి 2 గ్లాసుల పంచదార వేసి పాకం పట్టాలి. పాకం అయితే స్టవ్ మీద మనం బాదుషాలు పక్కకు చేసి పెట్టుకునేసరికి పాకం పట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ తొందరగా బాదుషాలు అందులో వేసేసుకోవచ్చు అనమాట. ఇలా పాకము రావాలి. పాకం వచ్చిన దాకా మనం కాసేపు ఆగుదాము. పాకం వచ్చాక మళ్ళీ పెడతాం. చూసారుగా, పాకం మసులుతూ ఉంటుంది. ఈ పాకం మసులుతున్నట్టు మనకి తీగ పాకము అక్కర్లా, లైట్ కరిగితే సార్. మనం గులాబ్ జామ్కి చేసుకుంటాం, పాకం తీసుకుంటాం కదా, అలాగ లైట్గా పాకం ఇలాగ లైట్ కరిగితే చాలు. దీనికి ఒక చిన్న చిట్కా ఉందమ్మా, ఎవరు చెప్పరు మనకి, స్వీట్ వాళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరు. దీనికి ఏం చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేశాక, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మీకు ఆ చిట్కా ఏంటో చెప్తాను, వినండి. దీంట్లో ఏం చేయాలి, కొంచెం ఇలాచి పొడి వేస్తాం కదా, ఇలాచి పొడి వేస్తాము. తర్వాత ఏం చేయాలంటే ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకొని
ఈ పంచదార పాకం గట్టిగా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే అసలు నీకు పాకం గట్టిగా కాదు తల్లి. నువ్వు ఎంతసేపు బయట పెట్టినా కూడా ఏమీ కాదు. ఈ పాకాన్ని మనం పక్కన పెట్టేసుకొని గులాబ్ జాములు చేద్దాం. సారీ, గులాబ్ జామే వచ్చేస్తుంది నోటికేంటో. ఈ అమ్మమ్మకి బాదుషాలు చేస్తున్నాను, చిట్టి బాదుషాలు చేస్తాను. ఈ పాకంలో వేసుకుందాం, సరేనా? ఆయిల్ వేడైందమ్మా. ఆయిల్ వేడయ్యాక ఏం చేయాలంటే మనం మంట తీసేయాలి. మంట తీసేసి మనము బాదుషాలు వేసేటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేసుకుంటే ఆయిల్ అవి మనం మంట తీసేసాక వేయాలి. ఎలా వేయాలంటే ఇలా వేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకొని వేయాలి. ఇలా అన్నీ కూడా మనం ఆయిల్లో వేసేసి వదిలేయాలి. కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మంట పెట్టనద్దు, స్టవ్ వెలిగించొద్దు. వెలిగిస్తే ఏమైపోతుందంటే అవి పచ్చి ముద్దల్లాగా అలాగే ఉండిపోతాయి. మళ్ళీ మనం ఆయిల్లో వేసేటప్పుడు మళ్ళీ కొంచెం ప్రెస్ చేయాలి. కొంచెం ప్రెస్ చేసేసామనుకోండి అటు ఇటు మనకి వస్తుంది అనమాట, గుంటల్లాగా. చూడండి, అన్నీ వేసేసాక అవే పైకి తేలుతాయి. పైకి తేలిందాక మనం ఆగాలి. అప్పుడు గంట కూడా పెట్టకూడదు. మనం చిల్లులు గంట పెట్టేసి కదిలించొద్దు. ఇలాగా చేసుకోవాలి. అన్నీ కూడా వేసేసాక లైట్గా అవే పైకి లేస్తాయి. పైకి లేచిందాక మనం ఆగాలి. అన్నీ పైకి లేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఆయిల్ కొంచెం హీట్ అయితే చాలు, ఎక్కువ మసాలక్కర్లే. ఆయిల్ మాడిపోతుంది అనమాట, ఇవి ఉడకవు. చూడండి, ఒక్కొక్కటి పైకి లేస్తుంది. అలాగన్నీ పైకి లేసాక మనం తిప్పి చూపిస్తాను మళ్ళీ మీకు. చూసారు కదా, అన్ని పైకి లేచాయి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ వీటిని సిమ్ము మీద కాల్చాలమ్మా. దిగిడి మంటల మీద పెట్టకూడదు. ఎంత సిమ్ము మీద కాలిస్తే అంత పిండి ఉడుకుతుంది, లేకపోతే పిండి ఉడకదు. పిండి ఉడకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. చూడండి, ఇట్లాగా బాగా కాగాలి. నూనె కాగితేనే నీకు పైకి వస్తుంది, లేకపోతే రాదు. ఆ నూనె కూడా గోరువెచ్చగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మనం వీటిని వేసుకొని కాల్చుకోవాలి. మళ్ళీ మీకు చూపిస్తాను, తిప్పేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇవి కాలాయి కదా, వీటిని ఒక్కొక్కటి ఇలాగా తిప్పుకోవాలి. కొంచెం ఈ అడుగున కాలాక తిప్పుదాం. తిప్పితే అప్పుడు మనకి కనిపిస్తుంది. హలో, నానమ్మ బాదుషాలు చేసింది. ఎంత బాగున్నాయో చూడండి. జ్యూసీ కూడా ఉంది. చూడండి ఎంత జ్యూసీ, లోపల కూడా జ్యూసీగా ఉన్నాయి. ఎంత టేస్ట్గా ఉన్నాయంటే నానమ్మ గారి వంటని చూడండి, ఎంత జ్యూసీ ఉందో లోపల, ఎంత బాగున్నాయో. మరి స్వీట్ తిన్నప్పుడు కారా కూడా తినాలనిపిస్తుంది కదా, కొంచెం కారా కూడా చేశాను. కారా స్వీట్ రెండు చేశాను, తినండి. నానమ్మకి మరి ఇంట్లో అమ్మకి, మీరు ఊరికే సెల్లు చూస్తారు కదా చిన్నోడా, అమ్మకి నానమ్మకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ కొట్టమని చెప్పండి. మరి నానమ్మని చూడాలి కదా మీరంతా కూడా. అమ్మ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా రాంగ్ ఉంటే నాకు కామెంట్స్ రాయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మ. అందరు చూడండి నానమ్మ గారి వంటలు, పాతకాలం వంటలని అశ్రద్ధ చెయ్యొద్దు. ఇవే మంచి తెలుసా. ఇప్పుడు మంచిగా తల్లి డబ్బా అప్పొచ్చులని బాగా చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు డబ్బా అప్పొచ్చులుగా అంతా ప్లాస్టికే, వారమే ప్లాస్టిక్లో పెడుతున్నాం. సరే తల్లి, బాయ్ అమ్మ. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.